ఇక ఉక్కురు బిక్కిరి విశాఖ స్టీల్ ప్లాంట్కు బిగిస్తున్న ప్రైవేట్ సంఖ్యలు, ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ, ఒకే రోజు 32 ఈఓఐల విడుదల, పట్టించుకొని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, పట్టించుకొని కూటమి నేతలు. అయితే ఇది సాక్షి మాత్రమే కాదు, తెలుగుదేశం మీడియా కూడా ఒక వార్త ఇచ్చింది. అంతవరకు సంతోషించాల్సింది ఆంధ్రజ్యోతి వాళ్ళని అనుకుంటా, మరి రెండో వాళ్ళు ఇచ్చారో లేదో కానీ. ఒకే రోజు 34 విభాగాల ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు యాజమాన్యం తాజా నోటిఫికేషన్ జారీ. మరి ఇప్పుడు ప్రైవేటైజేషన్ అవుతున్నట్లా అవునట్లా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఆపేసాము, 11,000 కోట్ల ప్యాకేజీ వచ్చేసింది, ఇంకా అయిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ ఏంటో? శివశంకర్ గారు మీకేమనిపిస్తుంది? ఈ ప్రైవేటీకరణ తంతు ఆగినట్లా, ఇంకా తీవ్రమైనట్లా ఏమనిపిస్తోంది? క్లియర్ కట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రైవేటీకరణకి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపిన నేపథ్యంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూడాను బ్లాంక్ లెటర్ సిగ్నేచర్ చేసి బ్లాంక్ లెటర్ ఇచ్చారు, మీరు ఏమన్నా చేసుకోండి అని. కాకపోతే రాజకీయం కోసం మేము ఏదో చేస్తున్నాం అన్నట్లే ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్షలు చేసేసి పాపం 6 నెలలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ, కొంతమందిని ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేసేసి చేసినప్పుడు కూడాను ప్రజా దగ్గర నుంచి ఉద్యోగుల సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, స్టూడెంట్స్ కానీ అక్కడ ధర్నాలు చేసి అంతా చేసినప్పుడు వీళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమీ లేదు మేమే ఆదుకుంటాం మేమే అనేటువంటి ఒక బిల్టప్ బాబాయిలు, మీరు అంటా ఉంటారు కదా బిల్టప్ బాబాయిలు అని, వీళ్ళు వచ్చేసి ఒక బిల్టప్లు ఇచ్చుకున్నారు. ఇది క్లియర్ కట్ గా విశాఖపట్నం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రైడ్, దాన్ని సమూలంగా ప్రైవేటీకరణకి అడుగులు అనేటువంటిది పూర్తిగా వేశారు. ఈ రోజు 32 విభాగాలకు సంబంధించినటువంటి ఈఓఐలు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరైతే ఏదైతే ఉందో ప్రైవేటు విభాగాలు, ఈ యొక్క విభాగాలలో మీరు ప్రైవేటీకరణ చేయడానికి మీ యొక్క ఇంట్రెస్ట్లు మాకు పంపించండి, ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది ప్రైవేటీకరణకి పూర్తిగా అఫీషియల్ గానే ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాము. కానీ ఎక్కడా కూడాను దీని గురించి మేము ఆపుతామని కానీ, దీని గురించి ఇదని కానీ, ప్రభుత్వం నుంచి మేము బయటికి వస్తాము, ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఎటువంటి డిమాండ్లు కానీ, ఎటువంటి రిక్వెస్ట్లు కానీ ఉండవు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే ఈ యొక్క కూటమి ప్రభుత్వము పూర్తిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇచ్చింది అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. ఎంత దుర్మార్గం సార్ ఇది! ఎంతమంది పోరాటాలు, ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దీక్షలు చేసింది, ఎన్ని పోరాటాలు చేసింది. గత 5 ఏళ్లలో కూడా ప్రైవేటీకరణ వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కావచ్చు, అదేవిధంగా విశాఖ మన స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి స్టీల్ అండ్ కోల్ సంబంధించిన మంత్రులు కలిసేసేసి ప్రైవేటీకరణ ఆపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు ఎలక్షన్స్ ప్రచారంలో 2024లో విశాఖ కానీ ఉత్తరాంధ్రలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుకోకుండా ఉండాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, లేకపోతే కనుక కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారని ఏదైతే ఆయన చెప్పారో అదే మాట తీరులో ఈ రోజు ప్రైవేటీకరణ అనేటువంటిది వీళ్ళు ముందుకు రావడం అనేటువంటిది చాలా ఇది అన్యాయమైనటువంటి మాట. పోలవరము, విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప ఈ రాష్ట్రానికి ఏది లేదు సార్. ఈ రెండే ఆదుకునేది. పోలవరం ప్రస్తావన తెచ్చారు కాబట్టి పోలవరం కాఫర్ డ్యామ్ కుంగిందని వార్త వచ్చింది. 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున గొయ్యబడిందంట. భారీ వాహనాలు రాకపోకల వల్ల కుంగిందని అధికారులు చెప్తున్నారంట. గుట్టుగా ఏదో దాంట్లో మళ్ళీ మట్టి అది వేశారట. మీరు మొన్న కూడాను సార్ పక్క రాష్ట్రం కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు, మీరు గమనించారో లేదో. క్లియర్ కట్ గా పోలవరం ఏదైతే కుంగిపోయిందో దీన్ని కుంగిపోయిన కూలపురం అంటారా, పోలవరాన్ని పేరు కూడా ఆయన పెట్టి కూలిపోయింది కాబట్టి కూలవరం అంటారా, లేకపోతే కనుక ఈ ఏదైతే ఉంది కదా తెలంగాణలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి హడావిడిగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్సీ వీళ్ళందరూ వచ్చి చేశారు కదా, ఇక్కడ ఈ విధంగా అధ్వానంగా చేసేసి కూలిపోతే కనీసం నోరిప్పరా అనేటువంటి కాఫర్ డ్యామ్ సార్. ఇక్కడ తేడా ఏంటంటే అది కాళేశ్వరం దాంట్లో బ్యారేజీ సంబంధించి కొన్ని పిల్లర్లకి పగుళ్ళు, ఇక్కడ బ్యారేజీకి ఏం అవ్వలేదు, ఇక్కడ ప్రధాన స్పిల్ వేకి ఏం అవ్వలేదు, కేవలం కాఫర్ డ్యామ్ మాత్రమే కుంగింది. అది క్లారిటీగా ప్రస్తావిస్తున్నాను. ఆయన అన్నదైతే మమ్మల్ని కూలేశ్వరం అన్నారు కదా, ఇక్కడ మరి పోలవరం అంటారా అని అడుగుతున్నారు. అన్నారు ఈ రోజు సార్. ఇక్కడ వచ్చినటువంటి వార్తలు ఎన్ని చూస్తే గనక ఆ కాంట్రాక్టర్ కి ఏదైతే మేలు చేసే విధంగా ఆ యొక్క వెహికల్స్, భారీ వెహికల్స్ తీసుకెళ్లేటువంటి ముడి సరుకు అంతా కూడా తీసుకెళ్లేటువంటి కాంక్రీట్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇదంతా కూడాను చుట్టూ తిరుక్కొని పోతే కనుక కాంట్రాక్టర్కి అధిక వ్యయం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో
ఈ యొక్క దాని మీదనే అతి భారీ వాహనాలు ఎంత పూర్తి కాకముందు వెళ్ళడం వల్ల మీరు అన్నట్టు 10 మీటర్ల వెడల్పు 40 మీటర్ల ఎంతో కుసుచుకుపోయింది అనేటువంటిది చూస్తా ఉన్నాం. ఈ పోలవరం మీద చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఇల్లు కూడాను ఇంకా 3,800 ఇల్లులు అలానే వదిలేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి పరిహారం ఏదైతే 6.5 లక్ష, అదేవిధంగా 50,000 ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఆ 3,400 ఇల్లు కూడా ఓపెన్ అవుతాయి. అవి కూడా కంప చెట్లు పట్టించేసి పూర్తిగా పాడైపోతా ఉన్నాయి. మిగతాటువంటి పునరావాస కేంద్రాలకు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చినటువంటి 5,000 కోట్లలో 5,00,000 కోట్లు ఇస్తే ఏది పోలవరం సంబంధించి ఖర్చు పెట్టిన పునరావాసం అనేటువంటిది కండిషన్ బేస్డ్ అమౌంట్ ఇస్తే అందులో 2,600 అడ్వాన్స్ గా తీసుకొని వేరే వాటికి వాడుకుంటా ఉన్నారు. అంటే పోలవరం మీద చిత్తశుద్ధి లేదు, విశాఖ ఉక్కు పరిశ్రమ మీద చిత్తశుద్ధి లేదు. ఏమన్నా పోని మాకు వచ్చేటువంటి కమిషన్లు వస్తేనే మేము ఉంటాము. విశాఖ ప్రైవేటీకరణ చేస్తే కమిషన్ రాదు కదా సార్. అదేవిధంగా పోలవరంలో పునరావాస కేంద్రాలకు వాళ్ళకి డబ్బులు ఇస్తే దానికి సంబంధించింది కమిషన్లు రావు కదా. అదే కాంట్రాక్ట్ లో రాజధానిలోనే ఇస్తే 10% కమిషన్లు వస్తాయి, 8% కమిషన్లు వస్తాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎక్కడైతే ఆదాయ వనరులు లేవో వాళ్ళకి అక్కడ దాన్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ చిత్తశుద్ధి అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోతా ఉంది. ఓకే, ఇక జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకోటి 2 అంశాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. మన పురుషోత్తం గారు, మీరు కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అవుతుందనుకుంటున్నారా, అవదనుకుంటున్నారా? 32 విభాగాల్ని ప్రైవేటైజ్ చేస్తూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారంటే ఈ జనాన్ని మాయ చేసిన కూటమి బీజేపీని తప్పు పట్టకూడదేమో. ఎందుకంటే మొన్న కూడా ఆయన మన భీమవరం అయినే కదా, నరసాపురం ఎంపీ గారే కదా శ్రీనివాసవరం గారు, ఆయన ఓపెన్గానే ప్రైవేటైజేషన్ ఆగలేదని లోక్సభలో చెప్పారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దానికి అనుగుణంగానే జరుగుతున్నట్లుగా అనుకోవాలా? ఇప్పుడు అంటే జనసేన, టీడీపీ వాళ్ళు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రజల్ని తప్పుదారి పట్టించినట్లా, మభ్యపెట్టినట్లా విశాఖ ప్రజల్ని ప్రత్యేకించి? కుమార్ గారు, పోలవరం విశాఖపట్నానికి వచ్చినప్పుడు విశాఖపట్నం ప్రైవేటీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణ 2 రకాల జరుగుతుంది. ఒకటి, ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు డైరెక్ట్గా అమ్మేస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ విశాఖలో జరుగుతుంది ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ. ప్యాకేజీ ఇచ్చింది కూడా ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికే తప్ప దాన్ని కాపాడుకోవడం కోసం కాదు. బిఎస్ఎన్ ఎట్లయితే ప్యాకేజీ ఇచ్చి విఆర్ఎస్ని ప్రోత్సహించారో ఇక్కడ కూడా అదే చేసి ప్రైవేటీకరణ చేయబోతారు. రెండోది, మన బలమైన ఆధారం ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఓరు లేదు కదా. అట్లాంటిది ఇంకొక కొత్తగా ప్రైవేటు ఇన్స్టిట్యూట్కి ఎట్ట పర్మిషన్ ఇస్తున్నారు సమీప ప్రాంతంలో? అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఐరన్ ఓర్ లేనప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ప్రోత్సహిస్తున్నారంటే దీన్ని క్లోజ్ చేయబోతారని అర్థం. ఇది వాళ్ళకి ఆటంకంగా మారబోతుంది అర్థం. కాబట్టి మిట్టల్కి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు గారు మన అడిగింది కూడా అదే కదా, మిట్టల్కి సంబంధించి సాధిస్తున్నాం అని చెప్పారు. కాబట్టి మిట్టల్ ఆడికి వస్తుందంటే ఇది అయిపోతుందని అర్థం. కాబట్టి దానికే ఐరన్ ఓర్ లేనప్పుడు దీనికి ఎట్ట వస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ అనేది పాలసీ డెసిషన్ లో మార్పు రావాలి, లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం చేయలేకపోతే మేము తీసుకుంటామని చెప్పారు. స్టేట్ గవర్నమెంటే తీసుకుంటుందని కూడా చెప్పారు. తీసుకుంటుందన్నారు. సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే ఆ భరోసా ఇచ్చారు. మరి మీ పాత్ర ఏంటి? ప్రైవేటీకరణ ఒప్పుకుంటున్నారా? మీరు ఏమైనా ప్రత్యామ్నాయం చూస్తున్నారో చూడాలి. పోలవరానికి సంబంధించి మీరు కరెక్ట్ గా ప్రస్తావించారు. కేటీఆర్ గారిది రాజకీయ పరమైనటువంటి స్పందన. పాయింట్ ఏంటంటే, పోలవరానికి సంబంధించి కాపర్ డ్యామ్ నే సర్వమయంగా మార్చేసినారు. కాపర్ డ్యామ్ ఎందుకు కడతారు కొమ్మినేని గారు? పోలవరం గోదావరి నది ప్రతి సంవత్సరం 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. అంటే 1/3 year లో మెయిన్ డ్యామ్ నిర్మాణానికి ఆటంకం వస్తుంది. కాబట్టి ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మించి ఆ నిర్మాణానికి ఆటంకం కలగకుండా వాటర్ని డైవర్ట్ చేసుకునేటువంటి స్కీమ్ అది. ఎప్పుడు కూడా కాపర్ డ్యామ్ అనేది మట్టితో శుద్ధతో తయారు చేస్తారు. అది సిమెంట్ తో నిర్మాణం కాదు. అది అంటే మినిమం 1 year, 2 years, 3 years లోపల కాపర్ డ్యామ్ వయసు అయిపోతుంది. కానీ ఈ కాపర్ డ్యామ్ పరిస్థితి పోలవరం డ్యామ్ కన్నా ఎక్కువ రోజులు పెట్టేట్టుగా ఉన్నారు. కానీ పోలవరం డ్యామ్ ఇన్ టైంలో కట్టకుండా కాపర్ డ్యామ్ తన కాలం గడిపేస్తే కొట్టుకుపోతుంది. సరే, ఈ రోజు వాళ్ళు అధికార నిర్లక్ష్యం ఏదైనా ఉంటే ఉండొచ్చు. మేజర్ నా పాయింట్ ఏంటంటే, పోలవరాన్ని ఇన్ టైంలో కట్టకపోతే కాపర్ డ్యామ్ ని ఎన్నిసార్లు కట్టుకున్నా ఇదే పరిస్థితి. కాపర్ డ్యామ్ తాత్కాలికమైనదే. ఆ మెయిన్ డ్యామ్ పూర్తి అయిపోతే కాపర్ డ్యామ్ మనమే తొలగించేస్తాం, అంత వీక్ గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి డ్యామ్ ని గతంలో మీరు 14 నుంచి 19 వరకు కాపర్ డ్యామ్ ను కూడా ద్వారా నీళ్ళిచ్చే ఒక గొప్ప ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసినాడు అప్పుడు ముఖ్యమంత్రి. కాపర్ డ్యామ్ నీళ్ళిచ్చే ప్రయత్నం ప్రమాదం. అది వనవల్ల కుమార్ గారు గగ్గోలు పెట్టారు, చాలా ప్రమాదం స్వామి, అట్లా చేస్తారని. అప్పుడు ఆగారు. మీకు ఇంకోటి ఉంది, కాపర్ డ్యామ్ అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇంకొంచెం ఎత్తు పెంచేసి 40 మీటర్లు ఎత్తు, అంటే పోలవరం మెయిన్ వాటర్ లాగా పెట్టేసి దాంతో నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పినాడు. అది చాలా ప్రమాదం. రాజమండ్రి కూడా ప్రమాదం. కాబట్టి ఇట్లా ప్రమాదకరమైన ఆటలు ఆపేసి ఇప్పటికైనా కాపర్ డ్యామ్ ఎందుకు కడతారో అందుకు కట్టండి.
అంటే పోలవరం డ్యామ్ 2 ఏళ్ళు పూర్తయ్యేట్టుగా అంటే కాపర్ డ్యామ్ కట్టాలి. అంటే మీరు అంటే దానికి సంస్థాగత డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలి కదా, అదో సమస్య ఉంది కదా, అది అంటే మేజర్ ఇది ఇష్యూ. ఉన్నప్పుడు ఏం చేయాలి? కాపర్ డ్యామ్ అని నిజాలు చెప్పండి అంటున్నాను. అవును, yes. కాపర్ డ్యామ్ కు సంబంధించి నిజాలు చెప్పి ప్రజలకు వాస్తవం చెప్పాలి తప్ప ఆ కాపర్ డ్యామ్ అనేది వాళ్ళ కారణం వీళ్ళ కారణం కాదు. ఇంకా సంతోషం, గత ప్రభుత్వం సరిగ్గా నిజాలు కాపర్ చెప్పడం డ్యామ్ అంటే పూర్తి చేయలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే మనకి ఇంతకాలం ఆయన చేయగలగడం గొప్ప విషయమే, మనం కాదనం. కానీ ఆయన స్థాయిలోనే పులివెందుల్లో ఏం జరగలేదు, 30 ఏళ్లుగా ఓటెక్కి అట్లాంటి అసత్య వచనాలు ఆయన నోటి నుంచి వస్తే పిల్లలకి, విద్యార్థులకి, ప్రజలకి ఏం సంకేతాలు ఇచ్చినట్లు. అట్లాగే ఇప్పుడు వీటన్నిటిలో కూడా రాజకీయ నాయకులు అంటే అబద్ధాలు చెబుతారు అనే ఫీలింగ్ రావడం దురదృష్టకరం కదా పురుషోత్తం గారు. అందుకే నేను చాలా స్పష్టంగా శివశంకర్ గారు అన్నప్పుడు వెంటనే అది వేరు ఇది వేరని, కనీసం మనలో కనీస నిజాయితీ అని ఉండాలి కదా అనే ఉద్దేశంతో మీరు దాన్ని ఎకనాలజీ చేసినందుకు సంతోషం. మనం పద్ధతిగా అబద్ధాలు చెప్పకుండా కనీసం వాస్తవాలకు దగ్గరగా ఉండాలనేదే మనంగా ఉండాలి, కనీసం మన పాత్రికేయులుగా కానీ విశ్లేషకులుగా కానీ ఉండాలనేది నా ఉద్దేశం. కొమ్మినేని గారు మొన్న అనుకుంటా మన డిబేట్ లోనే పొలిటికల్ ఇంటెలెక్చువల్ అవునా కాదన్నారు. ఈ పులివెందుల్లో కూడా పొలిటికల్ ఇంటెలెక్చువల్ పనిచేస్తున్నాం. అక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణకి సమాధానం చెప్పలేక 30 ఏళ్ళు ఓటింగ్ లో పాల్గొనలేదు, ఇప్పుడు ఓటింగ్ లో పాల్గొనడం గొప్ప అనే చర్చ తీసుకొచ్చారు. తమాషా ఏంటంటే ఇదే జెడ్పీటీసీ పరిధిలో, ఇదే మండల పరిధిలో 2024 మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2700 ఓట్లు వచ్చినాయి. ఇదే జెడ్పీ, అదే జగన్ గారు వేశారు. ఆయన ఒక 6000 ఓట్లు, 6000 ఆయన వేసుకొని వీళ్ళకి 2000 వేసినాడు. ఇలాగా 600 వేశారు కదా, ఇలా అట్లా వేశారా? నేను నాకు అనుభవం గుర్తుకొచ్చింది, మీకు ఒక్క క్షణం నాకు ఒక అనుభవం గుర్తుకొచ్చింది. 1983లో, అప్పుడు 82లో టీడీపీ వచ్చింది కదా, అప్పుడు ఉత్సాహంగా మేమంతా సపోర్ట్ చేస్తూ కుర్రాళ్ళం కూడా కదా, పైగా అప్పుడు పత్రిక కూడా ఈనాడులో పనిచేసేవాళ్ళం, ఉత్సాహంగా ప్రచారం చేసాం, వార్తలు రాసాం, మొత్తం మీద జరిగిపోయింది. గెలిచిన తర్వాత నేను అప్పుడు తిరుపతిలో ఉండేవాడిని. రేణిగుండ నుంచి అక్కడి నుంచి కొంతమంది టీడీపీ కార్యకర్తలు వచ్చి మాకు సన్మానం చేశారు. ఇదేంద్ర మాకేం సన్మానం అని మాకు కనపడిన వాళ్ళందరికీ దండలేశారు జర్నలిస్టులకి. ఇప్పుడు కూడా నాకేమనిపించింది అంటే సరదాగా చమత్కారం, ఆ పోలీస్ అధికారుల పేర్లు నేను ప్రస్తావించాను కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళందరికీ ఈనాడు వాళ్ళకి కానీ లేదా ఇంకా ఇతరత్ర మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ సన్మానం, టీడీపీ కార్యకర్తలు సన్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అని నాకు అనిపించింది. అంతే. ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఇదే 24 ఎన్నికల్లో బీటెక్ రవికి 40,000 పైంచులు కోట్లు వచ్చినాయి. ఇదే పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆ 40,000 కూడా జగన్ గారు ఒక 90,000 వేసుకుని ఇంకొక 40,000 వేసినాడా? నేను అంటుంది ప్రజలు ఓట్లే లేదంటే 40,000 వచ్చినాయి, ఇదే వచ్చినాయి. ఇప్పుడు కొన్ని రాజకీయంగా అత్యవసరార్థం అబద్ధాలు ఆడితే అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం రాష్ట్రానికి మంచిది కాదు, దేశ ప్రజలకి మంచిది కాదు, వినేవాళ్ళకి కూడా అంత తెలియకుండా పోతుందా ఎన్ని అబద్ధాలు చెబితే మాత్రం అనే ఫీలింగ్ రావాలనేది నా కోరిక. మరి వాళ్ళకి వస్తుందో రాదు. ఈ పోలవరం దాని గురించి కూడా అయిపోయిందండి మీరు మాట్లాడేది? ఇంకా పోలవరం క్లియర్. పోలవరం సంబంధించి కాపర్ డ్యామ్ ఎందుకు కడతారో అందుకు కట్టండి, అది కరెక్ట్. పోలవరం డ్యామ్ మెయిన్ డ్యామ్ కట్టకుండా 2-3 ఏళ్ళ పైన కాపర్ డ్యామ్ ఉండదండి, ఉండకూడదు కూడా, అది సైంటిఫిక్ గా కాదు. కాబట్టి దానిపైన క్లియర్ డెసిషన్ తీసుకున్న తర్వాత కాపర్ డ్యామ్ పైన డెసిషన్ తీసుకోవాలి.